ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని వేములవాడ ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజరత్నం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన విద్య అందుతుందని వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజరత్నం అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం అయిన సందర్భంగా గురువారం రోజున ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరిన విద్యార్థులకు యూనిఫామ్స్తో పాటు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధ్యాయులను అందజేసి నాణ్యమైన విద్యను అందిస్తుందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన విద్య అందుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, కోటేశ్వర్, సలాం, మల్లేశం, శిరోమణి, జ్యోతి, శ్రీలత, స్వరూప, బాలకృష్ణ ఉన్నారు. డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత మా పాఠశాల ఇంకా ఈ సంవత్సరం 45 కంప్యూటర్లు అదనంగా రావడం జరిగింది. కాబట్టి కంప్యూటర్ పైన స్పెషల్గా ప్రత్యేకతలు బోధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా అడ్మిషన్స్ ఇప్పటికే 30-40 వచ్చినాయి. ఇంకా కూడా ఇంకో 30-40 వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈరోజు మరి విద్యా సంవత్సరం విద్యార్థులకు పునః ప్రారంభమైంది. అందులో భాగంగా మరి ఈరోజు పాఠ్య పుస్తకాల పంపిణీ, నోట్బుక్స్ మరియు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరి అన్ని వసతులతోటి ఈ యొక్క మన పాఠశాల మరి ఆదర్శంగా ఉంది. కాబట్టి ఈ తల్లిదండ్రులకు మరియు పట్టణ ప్రముఖులకి మనవి ఏంటంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేములవాడలో మరి అడ్మిషన్ చేయించగలరు. ఇప్పటికే దగ్గర 30-40 అడ్మిషన్స్ అయినాయి. ఈ సంవత్సరం కూడా మా టార్గెట్ 100, మేబీ 100 రీచ్ అవుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.